హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కొంతమంది అవగాహన లోపంతో శృంగారం అంటే ఏదో నీచంగా భావన చేస్తూ ఉంటారు. కానీ మన హైందవ సనాతన ధర్మ ఋషులు శృంగారంకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఎవరి జీవితంలో శృంగారం వెల్తిగా ఉంటుందో వారి జీవితంలో సంతృప్తి ఉండదు. దాని వలన ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావములు పెరిగి రోజు రోజుకి చిలికి జడివానగా మారి అది పెద్ద తుఫానుగా దుమారముగా రేగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెరగాలన్నా, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరగాలన్నా, మరియు ఒకరి మాట ఒకరు మన్నించి ఓపికతో వారి పట్ల అభిమానం పెంచుకోవాలన్నా, అనగా ప్రేమతో వారు చెప్పే మాట వినాలన్నా దానికి సరైన మార్గము శృంగారం. ఎక్కడైతే శృంగారం యథేచ్ఛగా సాగుతుందో వారు ఒకరి పట్ల ఒకరు దేనికైనా తెగించి వారి కోసం వీరు, వీరి కోసం వారు ఏమైనా చేయడానికి సంసిద్ధులవుతారు. అటువంటిది శృంగారం. ఎటువంటి వారినైనా సరే, ఎంత మూర్ఖులనైనా సరే శృంగారం లొంగదీస్తుంది, మన మాట వినేలా చేస్తుంది. అటువంటిది శృంగారం. అటువంటి శృంగారంకు మనం చిన్న చూపు చూడడం అన్నది సరైన విధానమే కాదు. కాగా పురుష తేజం లేనివారు సన్యాసం నాకు కూడా పనికిరారు, జ్ఞానం నాకు కూడా ఉచ్చిష్టులు కాలేరు. ఎవరైతే జ్ఞానవంతులుగా జీవనం కొనసాగించాలనుకుంటున్నారో, లేక ఈ ప్రపంచంలో తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారో వారు వీర్య శుద్ధి మరియు పుష్టకరమైన వీర్య దారుఢ్యం, వీర్య పుష్టత్వము కలిగి ఉండాలి. కామి కాక మోక్షగామి కాజాలడు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ముందు మీరు పురుష తేజమును పెంపొందించుకొని, పురుషత్వమును పెంపొందించుకొని పురుషులుగా మెలగగలిగితే స్త్రీలు మీ ఎడ అనుకువతో ఆనందకరమైన జీవితంతో కొనసాగించగలరు. లేని ఎడ్ల లేనిపోని ఇక్కట్లకు దారితీసే సకల విధములైన గందరగోళములకు ఈ శృంగారమే ఒక కారణమై ఉంటుంది. కాగా శృంగారము సరిగ్గా పొందని స్త్రీలు ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి ఇసుకు చెందుతూ ఉంటారు. ఓపిక నశిస్తుంది, ఆలోచన తీక్షణత కోల్పోతుంది. దాని వలన కుటుంబంలో సకల విధములైన సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన శృంగార తంత్రముల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెండవ మంత్రము. ఈ మంత్రము భార్యాభర్తలు చేయవచ్చు. ముఖ్యంగా పురుషులు ఈ మంత్రం చేయడం వలన చాలా సుఖదాయకమైన ఆనందకరమైన సంసారం లభించగలదు. ముందు ప్రసంగం వినండి. ఈ మంత్రం చేయడం వలన పురుషాంగం దృఢంగా చెంది ఆకృతి విస్తృతమై సుఖము భోగమును ప్రసాదించగలదు. ఇదే స్త్రీమూర్తులు చేసే తమ యొక్క మర్మాంగము ఆనందకరమైన విధానంగా తీర్చిదిద్దబడుతూ సుఖము భోగములు అందుకోగలరు, అందించగలరు. ప్రసంగంలోని విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. డిస్క్రిప్షన్ లో ఉన్న శృంగారం అనే ప్లేలిస్ట్ ని మొత్తం వినండి. మీ జీవితంకు కావలసిన ఆనందమునకు ఆహ్లాదకరమునకు కావలసిన విధానాలన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. మీకు వీలైనవి చేసి మీరు సుఖమైన ఆనందకరమైన జీవితమును కొనసాగించగలరు. ఈ మంత్రం కూడా 22 రోజులు ఉదయం సాయంత్రం ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకుని ఉద్దామేశ్వరుని మననం చేసుకుని 8 మాలల చొప్పున జపం చేయాలి. ఎర్రని వస్త్రములు రాత్రి వేళ జపం చేసేటప్పుడు తెల్లని వస్త్రములతో జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సుగంధభరితమైన వాసనలు వచ్చేలా రూపొందించుకొని అక్కడ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. తీపైన పదార్థములు తింటూ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. బయట తిల్లు తగ్గించుకొని ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకుండా ఏది పడితే అది తినకుండా సమయ పాలన చేస్తూ కడుపు నిండా భోజనం చేస్తూ నీళ్లు ఎక్కువగా తాగుతూ ఈ మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రం కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒకరికొకరు అవయవములను లేపనం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరికి ఉద్రిక్తత పెంచుకుంటూ 108 సార్లు ఈ మంత్ర జపం చేయడం వలన శృంగారంలో ఇంద్రభోగములను చూడగలరు. అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రములు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని మీ ఆవశ్యకతను అనుసరించి మంత్రోపాసనలు చేయండి. ఈ మంత్రము జపించేటప్పుడు కూడా శృంగార తైల లేపనము లేక క్రౌంచ బీజ చూర్ణము మా వద్ద లభిస్తున్నాయి. వాటిని గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు పొందగలరు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ఇప్పుడు ఉద్దామేశ్వర తంత్రమందు శృంగారమునకు స్త్రీ పురుష సుఖ సంసారానికి మంత్రము తంత్రము. మంత్రము ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ సవ సవ ప్రసవ ప్రసవ కురు కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ సవ సవ ప్రసవ ప్రసవ కురు కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే ఉద్దామేశ్వరాయ సవ సవ ప్రసవ ప్రసవ కురు కురు స్వాహ.
దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు మీ చెవికి వినబడేలా చేసుకుంటే చాలు. బయటికి వినబడవలసిన అవసరం లేదు. అలా అని మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్ర జపం మీ చెవికి వినబడాలి. కాగా ఈ మంత్ర జపం చేస్తుండేటప్పుడు మీ భార్యతో గాని, ఇదే స్త్రీమూర్తులు చేస్తే భర్తతో పొందుతున్న సుఖమును మననం చేసుకుంటూ వారి జీవితంలో వచ్చే మంచి దినములు అనగా ఆనందంగా గడిపే దినములను జ్ఞప్తి చేసుకుంటూ అవయోముల ఎడ అవగాహన కలిగి ప్రేరేపణ చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అదే ప్రకారంగా రాత్రి వేళ మంచంపై పరుండే ముందు 108 చేయమని చెప్పాం. అప్పుడు మీరు ఒకరి అవయవములను ఒకరు లేపనం చేసుకుంటూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషంగా ఫలితములు చూపించగలదు. 22 రోజులు చేయండి. లేదా మేము ఇప్పటికే శృంగార తైలము మరియు క్రౌంచ బీజ చూర్ణము అందిస్తూ ఉన్నాం. వాటిని తీసుకొని వాటికి ఈ మంత్రమును అనగా ఉదయం సాయంత్రం జపం చేసేటప్పుడు ముందుంచుకొని ఆ 8 మాలలు చొప్పున జపం చేసినప్పుడు దానిని జాగ్రత్తగా ఉంచుకొని తర్వాత రాత్రి వేళ పరుండే ముందు ఒక 2 చెంచాలు క్రౌంచ బీజ చూర్ణము గాని లేక శృంగార తైలం లేపనం చేసి తర్వాత ఈ మంత్రమును ఒకరి అవయవములు ఒకరు లేపనం చేసుకుంటూ ఒక 108 సార్లు జపం చేసి కలవడం వలన ఇంద్రభోగములను మీ మంచం పైనే చూడగలరు. ఇంకా విశేషంగా తెలుసుకోవడానికి శృంగారం అనే ప్లేలిస్ట్ మన డిస్క్రిప్షన్ లో ఇవ్వబడి ఉన్నది. వాటిలో ప్రసంగులను వినండి. ఉత్తేజభరితమైన ఆనందభరితమైన సంసారం గడిపేందుకు ఉన్న జీవితంలోనే స్వర్గ సుఖములు చూసేందుకు ఈ మంత్రములు యోగములు తంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. జీవితంలో సుఖమయమైన సంసారం గడపాలన్నా సుఖజీవనం గడపాలన్నా జీవిత భాగస్వామికి మీరు సుఖపెట్టాలన్నా లేక ఆమె ద్వారా మీరు సుఖాన్ని లేక అతని ద్వారా సుఖాన్ని పొందాలన్నా ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది సర్వ విధమైన సుఖ భోగములను ఈ జీవితంలో అనుభవించి సంతృప్తికరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న సుఖ భోగాలను ఆనందములను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.